గురువుగారు నన్ను క్షమించండి, కప్లో నుంచి వాటర్ కింద పడిపోయాయి అని వచ్చి చెప్పాడనమాట శిష్యుడు. వి ఆల్ వరీడ్ అబౌట్ వాట్ వీ కాంట్ కంట్రోల్. చిన్న స్టోరీ చెప్తాను. ఒక గురువు గారు శిష్యుడికి ఒక చేతిలో కప్ పెట్టేసి దాని నిండా వాటర్ పోసి రివర్ దగ్గర నడిచి రమ్మన్నారనమాట. ఆ కప్ కండిషన్ ఏంటంటే ఆ కప్లో నుంచి వాటర్ కింద పడకూడదు. శిష్యుడు ఏం చేశారు, కప్ తీసుకున్నారు, నడుస్తూ వెళ్తూ అలా వెళ్తూ ఉండగా ఆ కప్లో వాటర్ కింద పడిపోయాయి. గురువుగారు నన్ను క్షమించండి, కప్లో నుంచి వాటర్ కింద పడిపోయాయి అని వచ్చి చెప్పాడనమాట శిష్యుడు. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, ఎందుకంటే నువ్వు ముందు రివర్లో నుంచి వచ్చే ముందు అలల గురించి ఆలోచిస్తున్నావు, ఆ అలల్ని చూసి భయపడుతున్నావు. నడుస్తూ వస్తూ ఉంటే ఫుట్ ప్రింట్స్ని వాటిని చూస్తున్నావు, కానీ నీ చేతిలో ఉన్న దాన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు నువ్వు, అందుకే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేకపోయావు అని చెప్పారనమాట. దీని అర్థం ఆ ఫుట్ ప్రింట్స్ పాస్ట్, ఈ అలలు రివర్లో వచ్చే అలలు ఫ్యూచర్. ఆ అలల్ని నువ్వు కంట్రోల్ చేయగలవా? లేదు కదా. మరి ఎందుకు టెన్షన్, ఎందుకు యాంగ్జైటీ ఫ్యూచర్ గురించి? పాస్ట్ ఫుట్ ప్రింట్స్ని నువ్వు మార్చగలవా? లేదు కదా. మరి ఎందుకు పాస్ట్ గురించి ఆలోచనలు? నీ చేతిలో ఉన్న కప్ ప్రెజెంట్, దాన్ని నువ్వు ఫోకస్ చేస్తే, దాన్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ కప్లో నుంచి వాటర్ పడకుండా చూసేవాడివి కదా అని చెప్పారనమాట గురువు గారు శిష్యుడికి. ఎప్పుడైనా కూడా మనం పాస్ట్ని ఫ్యూచర్ని కంట్రోల్ చేయలేము. ప్రెజెంట్ని మాత్రమే, మన చేతిలో ఉన్న సిచ్యువేషన్స్ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలం. దాని గురించి ఆలోచిస్తూ, దీని గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రెజెంట్ని మర్చిపోతున్నాం మనం.